అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో శారీ ప్రీ ప్లీటింగ్ కోసం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతామో తెలుసుకుందాము. ఎయిదర్ ప్రొఫెషనల్ పర్పస్ కానీ లేదా పర్సనల్ పర్పస్ కానీ దేనికైనా సేమ్ స్టెప్సే ఉంటాయండి. వాటిలో ఫస్ట్ స్టెప్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ఎయిదర్ క్లయింట్స్ కానీ లేదా మన బాడీ మెజర్మెంట్స్ కానీ తీసుకోవాలండి. సో బాడీ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకోగలితేనే మనకి ప్రీ ప్లీటింగ్ శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ అలైన్మెంట్తో మనకి శారీ ఉంటుందండి. వన్స్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత అకార్డింగ్ టు మెజర్మెంట్స్ ఎక్కడెక్కడ మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో అక్కడంతా పిన్నింగ్ సెక్షన్ చేస్తామండి. ఇది స్టెప్ 2. వన్స్ పిన్నింగ్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రీప్లీట్ చేస్తామండి శారీని. ఇది 3rd స్టెప్. ప్రీప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ 4th స్టెప్ అండి ఐరనింగ్. ఇప్పుడు ఐరన్ విషయంకి వస్తే మనకి వాటిలో 2 టైప్స్, ఐరన్లో 2 టైప్స్ ఉంటాయి కదా, స్టీమ్ ఐరన్ అని, నార్మల్ ఐరన్ అని. సో స్టీమ్ ఐరన్ అనేది ప్రీ ప్లీటింగ్కి కొంచెం బెటర్ అండి. స్టీమ్ ఐరన్ యూజ్ చేసి మనం శారీ మొత్తాన్ని ఐరన్ చేస్తామండి. లైక్ ఫైనల్ స్టెప్ వచ్చి ఫోల్డింగ్ అండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు 2 స్టెప్స్ ఉంటాయండి. లైక్ హ్యాంగర్ ఫోల్డింగ్ అని లేదా బాక్స్ ఫోల్డింగ్ అని. బాక్స్ ఫోల్డింగ్ అనేది మనం ముందుగా శారీని ప్రీ ప్లీట్ చేసి పెట్టుకున్నప్పుడు లేదా ట్రావెల్ పర్పస్కి ఇలాంటప్పుడు చాలా యూజ్ అవుతుందండి. అదే హ్యాంగర్ ఫోల్డింగ్ ఏంటంటే ఇన్స్టాంట్ డ్రేపింగ్ అప్పుడు కానీ లేదా మనం క్లయింట్కి కూడా అక్కడే అదే లొకేషన్లో మనం శారీ డ్రేప్ చేయాలన్నా కానీ వాటికి బాగా యూజ్ అవుతుంది. నేను ఈ వీడియోలో బాక్స్ ఫోల్డింగ్ అనేది చేశానండి. సో బాక్స్ ఫోల్డింగ్కి మల్టిపుల్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. వన్స్ బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత శారీని 8 ప్యాకింగ్ చేస్తామండి. దెన్ శారీ రెడీ టు డెలివరీ. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలో మెన్షన్ చేసిన ఏదైతే స్టెప్స్ ఉన్నాయో వాటి గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ప్లీజ్ డు కామెంట్ అండి. థ్యాంక్ యూ.